హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం పత్తిలోడికి రావడం జరిగింది. ఇది మనం ఎక్కిన బండి ఎలా ఉంది చూడండి. పత్తిలోడు ఫస్ట్ ట్రిప్పు గుంటూరుకి అవుతుంది లోడు. 4-5 పాయింట్లల్లో ఇప్పటివరకు 3-4 పాయింట్లలో వేసారు. ఇది ఒక పాయింట్, ఇంకొక పాయింట్కి వెళ్తే లోడ్ అయిపోద్ది. లోడ్ చేసుకొని ఇక వెళ్ళాలి. పొద్దున వచ్చా లోడ్కి నేను. ఇక పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నారు పాపం, ఎండలో ఎంతకని చేస్తారు. ఎక్కారు, మొత్తానికి లోడ్ అయిపోయింది. పట్టా కడుతున్నారు. నేను ఒక్కనే ఉండటం వల్ల వీడియో తీయలేకపోతున్నా. పట్టా కడుతున్నారు. పట్టా కట్టేటప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది వ్యవహారం. డ్రింకులు తెచ్చారు, ఎండాకాలం కదా మరి. వాళ్ళు 2 డ్రింకులు తెచ్చుకున్నారు. ఇక నాకు కూడా పోస్తారు. ఎప్పుడెప్పుడు పోస్తారా అని నేను చూస్తున్నా. పోస్తారు, జస్ట్ ఫన్నీ పోస్తారు వాళ్ళు. అయినా కానీ చాలా మంచి వాళ్ళు. పట్టా మాత్రం నెంబర్ 1 కట్టారు. అన్లోడ్ చేసి అసలు చూసుకొని కానీ చూసుకోవాలి నేనైతే. అంటే అంత మంచిగా కట్టారు పట్టా. నాకు నచ్చింది బాగా. మస్తు కష్టపడుతున్నారు వీళ్ళైతే. వీళ్ళ కోసమైనా ఒక లైక్ పెట్టండి. మన ఇక్కడ అయిపోగానే ఇక మనం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి మెయిన్ రోడ్ ఎక్కాలంటే. ఆ 10 కిలోమీటర్లు కానీ ఘోరంగా వైర్లు ఉన్నాయి. అసలు బండి బాగా హైట్ వచ్చింది లోడు. మిర్చి అంత హైట్ వచ్చింది లోడు. ఇక చూడండి మీరే ఎట్లుంటుందో. ఇక మనకి ఉంటాయి చూడు. ఇక మెయిన్ రోడ్ ఎక్కిందాక, మెయిన్ రోడ్ ఎక్కితే అసలు ఇక మనం మామూలుగా పోయి అదనమాట పరిస్థితి. చూడండి, చూపిస్తాను బండిని. చీకట్లో ఏం కనబడట్లేదు. అయినా మీకోసం థంబ్నెయిల్ పెడతాను అనుకోండి. బండి అయితే మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత హైట్ వచ్చిందో. మధ్యలో నుంచి వెనక బస్తాలు ఎక్కువ వచ్చినాయి, తక్కువైనాయి కొద్దిగా బస్తాలు. అంటే లోడ్ ఎక్కువైంది, బస్తాలు తగ్గినాయి. దానివల్ల ఇక మనం విజయవాడ వచ్చేసినాం. విజయవాడ నేను ఒక్కనే ఉండటం వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోతున్నా. ప్లాన్ చేయాలి ఇక చిన్నగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. హైవే ఎక్కక ఎన్ని సంవత్సరాలు అవుతుందో. నేనైతే చాలా సంవత్సరాలు. క్లీనర్ చేసినప్పుడు వెళ్ళా, ఇప్పుడు డ్రైవర్ అయినాక ఫస్ట్ టైం. అప్పటికిప్పటికి చాలా మారింది అసలు. ఇప్పుడు మొత్తం డెవలప్ అయిపోయింది కదా, అసలు మామూలుగా లేదు ఇప్పుడు. అప్పుడు మరీ ఘోరంగా ఉండే రోడ్లు. నేను క్లీనర్ చేసినప్పుడు మరీ ఘోరంగా ఉండే రోడ్లు. అన్న అందరూ చూస్తారు, లైకులు కొట్టండి అన్న, ప్లీజ్ అన్న, చూడండి అన్న, నాలాంటి వాడిని సపోర్ట్ చేయండి అన్న. చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు, అసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఏందిలే వాడిదేందిలే సబ్స్క్రైబ్ చేసుకునేది అనుకుంటారో ఏందో మరి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కూడా మంచిగా ఉంటుంది కదా. ఈ విజయవాడ దాటిదాకా అన్ని ఫ్లైఓవర్లే. నేను భయపడకుండా పోలీసు వాళ్ళు ఏమైనా చూస్తారేమో నా భయం నాది. అట్లే వీడియో తీస్తాను. ఏం చేద్దాం మరి, మనకేమో వీడియో కావాలి. అది వచ్చింది బాధ. విజయవాడ కూడా బాగా డెవలప్ అయింది హైదరాబాద్ లాగా. కానీ విజయవాడకి ఎందుకు ఐటీ కంపెనీలు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. సరే అదంతా మనకి ఎందుకులే కానీ. అసలు కళ్ళు మూసి కళ్ళు తెరుతుంటే ఏదో ఒక బండి వస్తూనే ఉంది. ఇట్లా వెళ్తూ ఉంటాయి. భలే హాయిగా అనిపిస్తుంది. రోజు ఆ లోకల్లో తిరిగి బోరు కొట్టిందబ్బా, ఏమని అనుకోండి. కానీ అందుకే లాంగ్ రావడం జరిగింది. ఇక మనకి చాలు గుంటూరు, వరంగల్, ఇటు అటు వైజాగ్, హైదరాబాదు ఇక్కడ తిరిగినా చాలు. కొంచెం లోక జ్ఞానం అనేది తెలుస్తుంది. మరి ఎప్పుడు అక్కడే ఉంటే బావిలో కప్పల్లాగా ఆడే ఉంటాం. మా మిస్సెస్ వల్ల నేను ఈ బండికి రావడం జరిగింది. అంటే జనరల్గా ఒప్పుకోదు, కానీ అట్లా ఇక మరి తప్పదు. మరి మా డబ్బులు కావాలి కదా మరి బతకాలంటే. అది పరిస్థితి. చూడండి ఎలా ఉందో వ్యూ. మనదేమో మంచి ఫోన్ కాదే, అంత డబ్బా ఫోనే. వీడియో చూసారు ఎట్లా వస్తుంది.
ఈ ఏమేం బిల్డింగ్లో మరి 2-3 రోజులు ఒక 4-5 ట్రిప్పులు అయితే మనకి మొత్తం తెలుస్తుంది అసలు ఏం బిల్డింగ్లు ఏంది ఏంటనేది. అందుకే నేను వాటి గురించి మీకేం చెప్పలేకపోతున్నా. అన్లోడ్కి వచ్చేసినాం, కానీ అన్లోడ్ మాత్రం స్పీడ్గా అయిపోయింది. నేను పడుకున్న నైట్ అంతా నిద్ర లేదు, నాకు ఫుల్ నిద్ర వచ్చింది. బండ్లో పడుకున్నా, వాళ్ళు వచ్చారు. నేను పట్టా ఇప్పుకున్నా, తాడు మడత పెట్టుకున్నా, పట్టాలు మంచిగా మడత పెట్టి పక్కా పెట్టిన తాడు. వాళ్ళు ఏం చేయలేదులే, నేనే చేశా. నేను పడుకున్న వాళ్ళు వచ్చి బండి అన్లోడ్ చేసి మళ్ళీ కొంచెం ముందుకు జరపమంటే ముందుకు జరిపిన. మన బండి చూడండి, పత్తి బస్తా ఒకటి వేసారండి. డెక్కుంది మన బండిలో, చెప్పడం మర్చిపోయినా. రచ్చరంబోలే. ఇక డెక్కు ఉండటం వల్ల నేను సింగిల్గా చేయగలుగుతాను, కానీ డెక్కు లేకపోతే వామ్మో ఎన్ని నిద్రలు వచ్చాయో, ఎన్ని కునుకుపాట్లు వచ్చాయో. ఏదో ఒకటి మామూలు డెక్ అవుతుంది బండిలో చాలు. ముందు మనం మంచిగా బండి డెక్కు పెట్టించుకుందాం. మంచి బాక్సులు చూడండి. పత్తి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పత్తి ఇంజన్ మీద పడిద్ది. పడ్డప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సైలెన్సర్ దగ్గర హీట్కి కొంచెం నిప్పు రవ్వలాగా వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు కొద్దిగా కవర్ చేద్దామని టోల్గేట్ కాడ, కాజా టోల్గేట్ అంటారు దీన్ని, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు కాజా టోల్గేట్ దగ్గర ఆగా చాయ్ తాగుదామని ఆగా. కానీ ఎందుకో అందరూ అక్కడ క్లాస్గా ఉండేసరికి తాగబుద్ధి కదా, కొంచెం ఎక్కడికైనా పోయినాక తాగుదాం. చూడండి, హైవేల మీద బాగుంటుంది అసలు, వ్యూ బాగుంటుంది. ఈవినింగ్ మంచి చల్లబడ్డది, అందరు రెస్ట్ కోసం ఇక్కడ ఆపారు. అట్లా చాయ్ తాగి టైర్లు కొట్టుకొని వెళ్తారు. చూసారు ఎలా ఉందో వ్యూ, మస్తు నచ్చింది నాకైతే. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇట్లా నేను ఎప్పుడైనా వస్తానో రానో అనుకునేవాడిని, కానీ వచ్చా మొత్తానికి మనం ఇక లోడ్ వస్తే లోడ్ చేయించుకున్న కూరగాయలని విజయవాడ నుంచి భద్రాచలంకి. ఇది 2వ ట్రిప్పు. ఇక లోడ్ బండి తీస్తున్నా. ఇది విజయవాడ ఫ్లైఓవర్, కృష్ణమ్మ పైన, కృష్ణానది పైన ఉంటుంది. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్లో. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే ఇక డైరెక్ట్ ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ రైడ్ తీసుకుంటే ఒకటే రోడ్డు, ఇక భద్రాచలం దాకా చూసుకునే పని ఉండదు. కానీ వచ్చేటప్పుడు నేను బాగానే వచ్చా, అన్న గైడెన్స్ చేయడం వల్ల బాగానే వచ్చాను. నిజంగా అసలు మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కదా. అందులో కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతాయి రోడ్లు, కొంచెం తెలిసి ఉండాలి. తెలియకుండా రావాలంటే కష్టం, అసలు రాలేరు కూడా. అంత ఉంటుంది. ఎక్కడ ఏ పోలీసు వాడు ఉంటాడు, ఎవడు ఉంటాడు, ఏంది అన్నీ చూసుకోవాలి. ఈ పోలీసు వాళ్ళతో మామూలు కాకుండా మనం తోలేదు మార్కెట్కి కాబట్టి ఈ మార్కెట్ వాళ్ళతో పెద్ద చికాకు వచ్చి పడింది. నైట్ టైం చూడండి ఎలా ఉందో. ఇక నైట్ టైము బాగుంది చల్లగా, కానీ నాకు నిద్ర వస్తుందా అని డౌట్ వేసింది, కానీ రాలేదు. మొత్తానికి భద్రాచలం వచ్చేసినాం. నైట్ అంతా నిద్ర లేకుండా తోలే. భద్రాచలం కొత్త బ్రిడ్జి ఓపెన్ అయింది ఫ్రెండ్స్. శ్రీరామనవమి సందర్భంగా మా కలెక్టర్ గారు ఓపెన్ చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా, అందు గురించి ఫాస్ట్గా అంటే నామమాత్రంగా, అంటే వెహికల్స్కి ఇబ్బంది లేకుండా అట్లా ప్రజెంట్ ఓపెన్ చేశారు. చూడండి లైటింగ్ పెట్టారు. రేపే శ్రీరామనవమి వస్తుంది కదా, అంటే ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను కాబట్టి మార్నింగే వచ్చా. వస్తే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు కదా, మార్కెట్లో తీసుకుపోయి పెట్టుకో, మా వాళ్ళు ఉంటారు అక్కడ అన్లోడ్ చేసేస్తారు అని చెప్పిండు. కేశవయ్య అక్కడ పెడితే ఇక వాళ్ళు అన్లోడ్ చేసేస్తారు. అన్లోడ్ చేయగానే ఇక మరి ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంది మరి లోడ్ ఉంటే లోడ్కి వెళ్తా,
వెళ్ళి ఇక లోడ్ చేయించుకొని ఇంటికి పోయేటప్పుడు ఇంటి దగ్గర ఆగి ఇక కొద్దిగా మా బుడ్డోడితో ఆడుకొని స్నానం చేసి అన్నం తిని మా బుడ్డోడితో ఆడుకొని ఇక డ్యూటీకి వెళ్తా. ఒకవేళ ఇవాళ లోడ్ కాదు, ఇక శ్రీరామనవమి కదా, లోడింగ్ వేసే వాళ్ళు ఉండరు మ్యాక్సిమం. రేపు లోడ్ ఉంది విజయ్, రేపు రమ్మంటే ఇక రేపు వస్తా డ్యూటీకి. ఇప్పుడు లెక్కప్ప చెప్పాలి ఈ 2 ట్రిప్పులది. కానీ మంచిగా ఉంది, నాకైతే డ్యూటీ బాగా నచ్చింది. ఫస్ట్ కదా ఇక అంతే, కొత్తలో అంతే ఉంటుంది. ముందు ముందు చూద్దాం ఎట్లుంటుందో, మనం కూడా చెప్పలేం కదా. అది ఇక మన వీడియో చూసే వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నా, ప్లీజ్ నా వీడియోని చూడండి, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.